దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. మీ అందరికీ యేసు నామములో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. డైలీ డైరెక్షన్, ప్రతిరోజు మనం వాక్యాన్ని ధ్యానించినప్పుడు, వాక్యాన్ని మనము నేర్చుకున్నప్పుడు ఆ వాక్యమే మనకు ఒక డైరెక్షన్ని చూపిస్తుంది, మనకు ఒక మార్గాన్ని చూపిస్తుంది. ఆ మార్గములో మనకు విజయాన్ని అనుగ్రహిస్తుందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంటుంది. ఈరోజు దేవుడు మనకు చూపించే మార్గము, మనతో మాట్లాడే వాక్యము, వాగ్దానము ఏంటిది అంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనాన్ని మనము ధ్యానించుకుందాం. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె నుండి తెర లోపల ప్రవేశించుచున్నది. గమనించండి, నిరీక్షణే మన యొక్క లంగరు. లంగరు యొక్క పని ఏంటిదంటే, ఒక వస్తువును స్థిరంగా ఉంచే పని లంగరు చేసే పని. మనం గమనించినట్లయితే సముద్రాలలో పడవలు ఒడ్డుకు చేరినప్పుడు అక్కడ ఆ పడవలో నుంచి ఒక లంగరుని ఆ యొక్క ఒడ్డు పైన వేస్తారు. అంటే ఆ పడవ ఆ తుఫానుకు, ఆ యొక్క వరదలకు ఎటు కదలకుండా, కొట్టుకొని పోకుండా ఆ యొక్క పడవను ఆ యొక్క లంగరు అనేది స్థిరముగా ఉంచుతుంది. సో ఈరోజు దేవుడు మనతో మాట్లాడే అంశము కూడా, నిరీక్షణ అనేది మన ఆత్మకు లంగరు వలె ఉంటుంది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటుంది. అంటే లంగరు ఎలా పనిచేస్తుంది? ఒక వస్తువును స్థిరముగా ఉంచినట్లుగా నిరీక్షణ అనేది మన ఆత్మకు ఒక లంగరు వలె ఉండి మనల్ని స్థిర విశ్వాసములో జీవించేటట్లుగా చేస్తుంటుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆత్మకు లంగరు వలె నుండి తెర లోపల ప్రవేశిస్తుంది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటుంది. తెర లోపల అంటే గమనించండి, ఇది దేవుని యొక్క అతి పరిశుద్ధ స్థలముగా మనకు సూచిస్తుంటుంది. మనము ప్రత్యక్ష గుడారాన్ని ఒక్కసారి మనం గమనిస్తే, ప్రత్యక్ష గుడారములో పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము అనేది రెండు భాగాలుగా మనం చూస్తూ ఉంటాం. అతి పరిశుద్ధ స్థలానికి ప్రవేశించడానికి ముందుగా అక్కడ ఒక తెర మనకు కనిపిస్తూ ఉంటుంది. తెర లోపల, తెర దాటిన తర్వాత తెర లోపల ఏముంటుంది? అక్కడ నిబంధన మందస్సము ఉంటుంది. గమనించండి, అంటే ఆ యొక్క నిబంధన మందస్సములో దేవుని యొక్క వాక్యం అనేది ఉంటుంది. అంటే మన హృదయం అనే ఈ యొక్క ఆలయములో, హృదయం లోపల, తెర లోపల దేవుని యొక్క వాక్యం అనేది ఉండాలి. అంటే మన హృదయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం భద్రము చేసుకున్నప్పుడు ఆ వాక్యం పైన మాత్రమే మనము నిరీక్షణ కలిగి ఉండాలి. అలాంటి నిరీక్షణ మాత్రమే మన ఆత్మకు లంగరు వలె పనిచేస్తూ ఉంటుంది. దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క వాగ్దానాన్ని విశ్వసించకుండా, దేవుని యొక్క వాక్యాన్ని నమ్మకుండా, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించకుండా తెర లోపల, అంటే మన హృదయం లోపల, తెర లోపల అతి పరిశుద్ధ స్థలములో ఆ యొక్క నిబంధన మందస్సము ఎక్కడైతే ఉంటుందో అక్కడ వాక్యం ఉంటుంది. మన హృదయం లోపల కూడా దేవుని యొక్క వాక్యం ఉన్నప్పుడు ఆ వాక్యం పైన మాత్రమే నువ్వు నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు, అలాంటి నిరీక్షణ మాత్రమే మన ఆత్మకు ఒక లంగరు వలె పనిచేస్తూ ఉంటుంది. అంటే మన ఆత్మీయ జీవితాన్ని స్థిరంగా ఉంచుతుంది. అప్పుడు ఎలాంటి తుఫానులు వచ్చినా, ఎలాంటి శోధనలు వచ్చినా, ఎలాంటి బలహీనతలు వచ్చినా కానీ స్థిరంగా మనము విశ్వాసములో నిలబడగలుగుతాం. గమనించండి, అంటే దేవుని వాక్యము వలన, రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనంలో మనం గమనించినట్లయితే, దేవుని యొక్క లేఖనముల ద్వారా మాత్రమే మనకు నిరీక్షణ కలుగుతుంది అని అక్కడ స్పష్టంగా తెలియచేస్తున్నాడు. కనుక దేవుని యొక్క వాక్యాన్ని తెర లోపల నీ హృదయములు భద్రం చేసుకోవడము ద్వారా, ఆ వాక్యంపై విశ్వాసం ఉంచడము ద్వారా, ఆ వాక్యాన్ని ధ్యానించడము ద్వారా మాత్రమే నీకు నిరీక్షణ కలగాలి. ఆ యొక్క వాక్యం మీద నువ్వు ఆధారపడి జీవించినప్పుడు మాత్రమే నీలో కలిగే నిరీక్షణ అది నీ ఆత్మకు లంగరు వలె పనిచేస్తూ ఉంటుంది. గమనించండి, చాలామంది మనము దేవుని యొక్క వాక్యంపై నిరీక్షణ కలిగి ఉండకుండా లోకంలో జరుగుతున్న పరిస్థితులను బట్టి, మన కుటుంబంలో పరిస్థితులను బట్టి, మనం ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి మన నిరీక్షణలో మార్పు అనేది జరుగుతుంది. గమనించండి, మనకు ఉదాహరణకు ఒక ఆర్థిక సహాయం కావాలి, మనకు డబ్బు అవసరం ఉంటున్నది, మనకు ఎవరైనా ఇస్తానని చెప్పారనుకోండి, మనం ఎవరినైనా అప్పు అడిగినామనుకోండి, మన నిరీక్షణ ఎక్కడ ఉంటుంది? ఒక మనుషుల పైన ఉంటుంది.
దేవుడు వాగ్దానం ఇచ్చినాడు, నేను నీకు సహాయం చేస్తానని, నిన్ను విడువను ఎడబాయను అని. సో కనుక దేవుని యొక్క వాక్యంపై విశ్వాసం ఉంచకుండా, దేవుని యొక్క వాగ్దానాలపై విశ్వాసం ఉంచకుండా, దేవుని యొక్క వాక్యముపై మనం నిరీక్షణ కలిగి ఉండకుండా నరులపైన మనం ఆధారపడతాం, లోకం పైన ఆధారపడతాం, మనం ఎదుర్కొంటున్న పరిస్థితులపైన ఆధారపడతాం, మనకు భౌతికంగా కనిపిస్తుంటున్న పరిస్థితులపై ఆధారపడతాం. అలా వచ్చే నిరీక్షణ అది లంగరు వలె పని చేయదు. పరిస్థితులను బట్టి కలిగే నిరీక్షణ అనేది మనకు లంగరు వలె పని చేయదు. తెర లోపల వాక్యం ఉంటే, తెర లోపల ఉన్న వాక్యం అంటే నీ హృదయం లోపల ఉన్న దేవుని యొక్క వాక్యం పైన నువ్వు నిరీక్షణ కలిగి ఉంటే, ఆ నిరీక్షణ నీకు లంగరు వలె పనిచేస్తుంటుంది. అది నిన్ను స్థిరంగా దేవునితో సావాసములో ఉండేటట్లుగా చేస్తుంది. నిన్ను స్థిరంగా దేవుని యొక్క వాక్యం పైన, దేవుని యొక్క వాగ్దానం పైన నిలబడి జీవించేటట్లుగా మనకు సహాయం చేస్తుంటుంది. కనుక ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుంటున్న అంశం ఏంటంటే, నిరీక్షణే మన యొక్క లంగరు. ఆ నిరీక్షణ వాక్యము ద్వారా కలుగుతున్నదా, నీకు లోకం ద్వారా కలుగుతున్నదా? ఆ నిరీక్షణ తెర లోపల ఉన్న, నీ హృదయం లోపల ఉన్న వాక్యం ద్వారా నువ్వు కలిగి ఉంటున్నావా? నరుల ద్వారా, నరులు చెప్పే మాటల ద్వారా, నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితుల ద్వారా కలుగుతుంటున్నదా? ఎలాంటి నిరీక్షణ కలిగి ఉంటున్నావు? తెర లోపల ఉన్న వాక్యము ద్వారా వచ్చే నిరీక్షణ నిన్ను స్థిరపరుస్తుంది. మనుషుల ద్వారా వచ్చే నిరీక్షణ నిన్ను కొట్టుకొని పోయేటట్లుగా చేస్తుంటుంది. గమనించండి, తుఫాన్లు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు నువ్వు ఉట్టిగానే పడిపోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే నీ నిరీక్షణ వాక్యం ద్వారా రాలేదు కనుక. సో తెర లోపల ఉన్న దేవుని యొక్క వాక్యం వలన నువ్వు నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు స్థిర విశ్వాసములో జీవించగలుగుతామో, అలాంటి నిరీక్షణే మనల్ని సరి అయిన సావాసములో మనల్ని నడిపిస్తుంటుంది. అట్టి కృప దేవుడు మనందరికీ ఈరోజు దయచేయును గాక. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ఆమేన్.